ఈ సంవత్సరానికి ఇది మొదటి ఆరాధన. ఈ ఆరాధనకి సంబంధించినటువంటి లేఖన భాగాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు నేను చదువుతాను. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దెరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిక దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునిడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడువని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమేన్. సేమ్ ఇదే సందర్భాన్ని మత్తయి గారు రాశారు. ఇక్కడ ఇదే సందర్భాన్ని మార్కు గారు కూడా రాశారు. అది కూడా చూద్దాం. 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుంచి 50వ వచనం వరకు ఇదే సందర్భం మనం అక్కడ చూడగలం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుంచి 50వ వచనం వరకు. ఆయన జనసమూహములను పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే ఏం చేశారంట? బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునిడి, నేనే, భయపడుకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. మనం చదివినటువంటి సందర్భం ఏదైతే ఉందో మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు. మార్కు గారి మీద మత్తయి గారు కొంచెం డీటెయిల్డ్గా రాశారు. ఇక్కడ మార్కు సువార్తలో ఒక మాట మనం చూడగలము. 45వ వచనంలో లాస్ట్ మాట చూడండి. తన శిష్యులను వెంటనే ఆయన బలవంతము చేశారంట. బలవంతం చేశారు అంటే పంపుతున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు పంపుతున్నారు. తన శిష్యులని ఒక చోట నుంచి, గలిలయ నుంచి బేత్సయిదాకి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు పంపుతున్నారు. ఎలా పంపుతున్నారంటే మీరు వెళ్ళాలి ఖచ్చితంగా అని బలవంతం చేస్తున్నారంట. ఇప్పుడు ఎవరు పంపితే వెళ్తున్నారు? వాళ్ళు యేసుక్రీస్తు వారు పంపితే వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు బలవంతం చేశారంట వెళ్ళమని. విచిత్రం ఏంటంటే బలవంతం చేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అది అక్కడ రాయబడి ఉంది. ఆయన వారిని వీడుకొలిపి అని ఉంటుంది 46వ వచనంలో. సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చేసారు. వచ్చేసి ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ శిష్యులు దోణి మీద ప్రయాణం సాగిస్తూ ఉండగా ఏమైందంట? సముద్రం మధ్య నుండేసరికి ఏమైంది? తుఫాను ఒకటి రేగింది. 48వ వచనం చూద్దాము.
అప్పుడు వారికి గాలి ఎదురైన ధోని నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, ధోని నడిపించడంలో ఏమవుతున్నారు? కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారంట? గాలి వాళ్ళకి ఎదురుగా వచ్చేస్తుంది, గాలి ఎదురుగుండా వచ్చేస్తుంది. వీళ్ళ ధోని నడిపించడంలో కష్టపడుతున్నారు. మరలా నడిపించడంలో కష్టపడుతున్నారు. ఎవరు పంపితే వెళ్తున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు వారు పంపితే వెళ్తున్న వాళ్ళే. ఏమవుతుంది? వాళ్ళు నడిపిస్తూ ఉండగా కష్టమవుతుంది, నడిపిస్తూ ఉండగా కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుందంటే కెరటాలు వచ్చి కొడుతున్నాయి, గాలి ఎదురుగుండా వచ్చి కొడుతుంది. నడిపించే విషయంలో వాళ్ళకి ఏమవుతుంది? కష్టమవుతుంది. జాగ్రత్తగా విందాం. దేవుడు వెళ్ళమన్న చోటుకే వీళ్ళు వెళ్తున్నారు. అలా వెళ్తున్నా కానీ వాళ్ళ జీవితంలో ఏమి ఎదురవుతుంది? తుఫాన్ ఎదురవుతుంది. తుఫాన్ ఎదురవుతుంది. అక్కడ ఉన్నటువంటి ధోని ఏదైతే ఉందో, మన భాషలో చెప్పాలంటే సింపుల్గా అర్థం కావడానికి, ధోని అంటే అర్థం కాకపోవచ్చు, బోటు నడిపించడంలో ఏమవుతుంది? వాళ్ళకి కష్టం అవుతుంది. ఎవరు వెళ్ళమంటే వెళ్తున్నారు? యేసుక్రీస్తు వారు వెళ్ళమంటే వెళ్తున్నారు. మరి దేవుడే వెళ్ళమంటుంటే దారిలో కష్టాలు రాకూడదు కదా? దేవుడే వాళ్ళని పంపుతున్నప్పుడు దారిలో కష్టాలు రాకూడదు కదా? దాని అర్థం ఏంటి అంటే, దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని ఎక్కడికన్నా పంపుతున్నప్పుడు, దేవుడే మనల్ని సాగనంపుతున్నప్పుడు కష్టాలు రాకుండా మానవు. దేవుడే మనల్ని నడిపిస్తున్న కష్టాలు ఖచ్చితంగా అప్పుడప్పుడు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఏముంది? ఇక్కడ ధోని నడిపించడంలో వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారంట. ఆనాడు వాళ్ళు ధోని నడిపించడంలో కష్టపడుతుంటే, ఈనాడు మన జీవితంలో మనం ఏది నడిపించడంలో కష్టపడుతున్నాము? ఒకవేళ కుటుంబాన్ని నడిపించే విషయంలో ఒకవేళ కష్టపడుతూ ఉంటే, నాదొక్కడిదే జీతం, ఈ ఒక్కడి జీతంతో నేను కుటుంబాన్ని అంతటినీ నెట్టుకుంటూ రావాలి అని ఒకవేళ కుటుంబాన్ని నడిపే విషయంలో కష్టంగా ఫీల్ అవుతుంటే, ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆర్థిక పరంగా కుటుంబాన్ని నెట్టుకు రావడంలో కష్టంగా ఫీల్ అవుతుంటే, వ్యాపారాన్ని నడిపించడంలో ఒకవేళ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటే, లేదా పిల్లల్ని పెంచే విషయంలో సరిగ్గా వాళ్ళకి కావాల్సింది కూడా పెట్టలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటే, ఒకవేళ సరిగ్గా పనికి వెళ్ళి కుటుంబాన్ని నడిపించలేనటువంటి భర్తతో ఒకవేళ కష్టపడుతూ ఉంటే, ఒక్కసారి ఆయన వైపు చూస్తే ఆ కష్టంలో ఖచ్చితంగా ఆయన మనకి దగ్గరగా వస్తాడు. మన జీవితంలో ఏది చేయాలనుకున్నా ఆయన చిత్తానుసారంగా చేస్తే ఖచ్చితంగా ఆయన నీ కన్నీళ్లు తొడవడానికి ఖచ్చితంగా వస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి వస్తాడు. వ్యసనాల బారిన పడినటువంటి నీ పిల్లల్ని, నీ కుటుంబస్తుల్ని రక్షించడానికి ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వచ్చి తీరుతాడు. ఈ దేవుడు ఎలాంటి వారు అంటే అద్భుతాలు చేయడంలో మహాదిట్టైన. అదే మనం మత్తయి సువార్తలో చూసాం. వద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ కూడా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు దోణి మీద. వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా సముద్రం మధ్యలోకి వచ్చేసరికి ఏమైందంటే అలలు, తుఫాను రేగింది. యేసుక్రీస్తు వారేమో గట్టు దగ్గర ఉండి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళేమో సముద్రం మధ్యలో కంటే వెళ్ళిపోయారు. సమయం చూస్తేనేమో చుట్టూ వెలుగు లేనటువంటి పరిస్థితి, అంటే చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకేమో ఊహించినటువంటి ఒక చిక్కొచ్చి పడింది. ఏంటంటే గాలి ఎదురవుతుంది, ధోని నడపడం ఏమవుతుంది? కష్టతరం అయిపోతుంది. వీళ్ళ జీవితంలో ఎదురైనటువంటి సమస్య. కానీ ఈ దేవుడు ఎలాంటి వారు అంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే అద్భుతాలని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. మనుషులుగా మనకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. బైబిల్ అంతటిని మనం చదివితే బైబిల్లో ఇంచుమించుగా 175 అద్భుతాలని దేవుడు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంచుమించుగా ఎన్ని? 175, 175 మిరాకిల్స్ దేవుడు చేసినట్టుగా మనకు కనపడుతుంది. వెనకాల ఫరో సైన్యం తరుగుతూ ఉంది. మోషే గారు ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు. ఎదురుగుండా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. దాన్ని 2 పాయలుగా దేవుడు చీల్చాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలుని నడిపించుకుంటూ వెళ్ళాడు. సారేపతి విధవరాలు ఉంది. కుటుంబ పోషణే కష్టమైంది. ఆ కుటుంబ పోషణ కష్టమైనప్పుడు దేవుడు ఆమె జీవితంలో కలగజేసుకుని
ఆమె ఇంటిలో ఉన్నటువంటి గోధుమ పిండి తరగకుండా చేశాడు. ఎంత వాడినా ఆ గోధుమ పిండి తరగట్లా. ఇశ్రాయేలీయులు ప్రయాణమై వాగ్దాన భూమికి వెళ్తున్నప్పుడు దారిలో ఇరుకో కోట గోడలడ్డు వచ్చాయి. దేవుడు ఏం చేశాడు? వాటిని పగలగొట్టేశాడు, కూల్చేశాడు. కనాను ఊరిలోకి వెళ్ళినప్పుడు అక్కడ వివాహంలో ఉన్నటువంటి ద్రాక్షరసం అయిపోయింది. ఏం చేశారు? ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చారు. కోనేరు దగ్గర, బేతేస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి స్వస్థతకు నోచుకోలేనటువంటి ఒక వ్యక్తిని స్వస్థత ఇచ్చారు ఆయన. ఇదంతా కాకుండా ఒక అద్భుతమైంది. ఒకనాడు ఆదివారం నాడు ఆయన సమాధిలో ఉన్నాడేమో అని చూడడానికి వెళ్తే ఏం జరిగింది? ఆయన సమాధి దగ్గర ఉన్నటువంటి రాయి తొలగించబడింది. ఈ దేవుడు ఎలాంటి వారు అంటే, అద్భుతాలు చేయడంలో ఈయన ఒక స్పెషలిస్ట్. ఈయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయడంలో దేవుడు ఎలాంటి వారు అంటే ఒక స్పెషలిస్ట్. ఈయన మనుషులకి సాధ్యం కాదేమో కానీ దేవునికి ఖచ్చితంగా అన్నీ సాధ్యమే. శారాతోనూ అబ్రహాంతోనూ అంటారు దూత, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అంటారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఆయన చేయడానికి సమర్థత కలిగిన వాడు ఆయన. అద్భుతాలు అంటే మన నోటితో చెప్పగలిగినవా? అయ్యి చెప్పలేనివి. మన ఊహకు అందినవా? అందనివి. దేవుడు మన జీవితంలో ప్రతిరోజు చేసేటటువంటి ఒక అద్భుతమైన క్రియ ఏంటి అంటే, రాత్రి కళ్ళు మూసుకుని పడుకుంటున్నాము, ఉదయాన్నే మరలా కళ్ళు తెరుస్తున్నామంటే కేవలం ఆయన యొక్క కృప. అదే మన జీవితంలో ప్రతిరోజు చేసేటటువంటి ఒక అద్భుతం. మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే, అద్భుతాలను చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను చేసేటటువంటి దేవుడు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆయన కేవలం అద్భుతాలను మాత్రమే చేయడు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, ఆ అద్భుతాలలో మనల్ని కూడా ఒక భాగాన్ని చేస్తాడు. మరలా మనం ఆరాధించేటటువంటి దేవుడు అద్భుతాలను మాత్రమే చేసే దేవుడు కాదు, ఆ అద్భుతాలలో మనల్ని కూడా ఒక భాగాన్ని చేసేటటువంటి దేవుడు. ఎంతసేపు అద్భుతాలనే మనం పట్టుకుని ఉంటే మనం క్రైస్తవ్యంలో లేదా ఆత్మీయతలో ఇంకా కింద స్థాయిలోనే ఉన్నట్టు. దేవుడు అద్భుతాలని చేస్తాడు, కానీ విచిత్రం ఏంటి అంటే, అద్భుతాలకు మించినటువంటి భక్తి ఏదన్నా ఉంది అంటే మన మనస్సుని మనము మార్చుకోవడం. అసలు బైబిల్ చదవకుండా నేను ఉండలేకపోతున్నాను అనే స్థాయికి మనము రావడం. దేవా, నాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, నీ ఆత్మశక్తితో నన్ను నడిపించు అనే స్థాయికి రావడం భక్తిలో ఎదుగుదల. ఏ సమస్య నీకు ఎదురైనా కానీ నీకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం ప్రార్థన మాత్రమే అని నమ్మడమే భక్తిలో ఎదగడం. దేవుని మహాకృప ఏంటి అంటే, ఆయన అద్భుతాలను మాత్రమే చేయుడు, ఆయన అద్భుతాలలో మనల్ని ఒక భాగాన్ని చేస్తాడు. మనం ఏదైనా చేయగలము ఆయన సహాయం ఉంటే, ఆయన కృప ఉంటే ఖచ్చితంగా మనం ఏదేన్నైనా కానీ దాటగలం. ఇది నేను చెప్తున్న మాట కాదు, పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆ బలపరిచేవాని యందు నేను సమస్తాన్ని కూడా చేస్తాను. నా అంతటి నేను చేయను, ఎవరు సహాయం ఉంటే చేయగలను? నన్ను బలపరిచేవాడి సహాయం నాకుంటే నేను ఏదైనా చేయగలను. ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు మాత్రమే కాదు, మనము కూడా ఏదైనా చేయగలము. ఆయన సహాయం మనకుంటే, ఆయన సహాయం మనతో ఉంటే మనం ఏదైనా చేయగలం. మన ఊహలకు మించినటువంటి అద్భుత కార్యాలను మనం చేయగలము. దేవుడు మన చేత ఖచ్చితంగా చేయిస్తాడు. అదే పేతురు గారి చేత చేయించాడు దేవుడు. చూద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయము వద్దాం. మనం చదువుకున్నటువంటి మూలవచనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ సందర్భంలోకి వెళ్ళే ముందు అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయం మనకు తెలియాలి. వీళ్ళు ఎప్పుడైతే సముద్రం మీద వేరే ప్రాంతానికి ప్రయాణం స్టార్ట్ చేశారో, దానికి ముందు ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఏం చేశారు?
అక్కడ ఉన్నటువంటి జనాలకు అందరికీ పంచిచ్చారు. యేసుక్రీస్తు వారు వీళ్ళని ప్రయాణం మొదలుపెట్టించే ముందు ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చేపల్ని అక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో ఇంచుమించు ఎంతమందికి 5,000 మంది పురుషులకి పంచిపెట్టించారు. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఎత్తారంట ముక్కలు. ఇది ఎప్పుడు జరిగింది అద్భుతం? అదే రోజున ఉదయం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ అద్భుతం ఏం జరిగిందంటే అదే రోజున ఉదయం జరిగింది. స్త్రీలని పిల్లల్ని కాకుండా లెక్క పెడితే 5,000 మంది పురుషులు వచ్చారంట. అంత జరిగిన తర్వాత ఈ సాయంత్రం పూట యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు వెంటనే ఆ దరికి వెళ్ళండి అని అంటున్నారు. బేత్సయిదా గ్రామానికి, గెన్నేసరెతు దేశానికి మీరు వెళ్ళండి అని అంటున్నారు. బలవంతం చేశారంటే యేసుక్రీస్తు వారు. చూద్దాం ఆ మాట 22వ వచనంలో లాస్ట్ మాట. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో ఆ శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని ఏం చేశారంట? బలవంతము చేశారంట. బలవంతం, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి, నేను వస్తాను వెనకాలని అన్నారు. వీళ్ళు మొదలై వెళ్తుంటే 24వ వచనం, అప్పటికా దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలలు వలన కొట్టబడుచుండెను. నిజంగా ఈ సందర్భంలో ఆనాడు పేతురు గారు మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పాలని అనుకుంటున్నారు. అలలు కొడుతున్నాయి, ప్రయాణం మొదలుపెట్టారు. వెళ్ళమంటుంది ఎవరు చెప్పాలి? వెళ్ళమంటుంది ఎవరు? యేసుక్రీస్తు వారే. బలవంతం చేశారంట. గాలి కొడుతుంది, అలలు లేస్తున్నాయి. వాళ్ళు ఇంకా దరికి వెళ్ళారా? వెళ్ళలేదు. ప్రయాణాన్ని మొదలుపెట్టి సముద్రం మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు తుఫాను రేగింది. ఒక విషయం మనం ఆలోచిద్దాము. వాళ్ళందరూ కూడా జాలరులే కదా. తుఫాన్లు వాళ్ళకేమన్నా కొత్త? అలలు వాళ్ళ వాడ మీద కొట్టడం వాళ్ళకేమన్నా కొత్త? అయినా కానీ ఏమైందంటే చూడండి, ఎప్పుడైనా భయం అనేది ఏం చేస్తుందయ్యా అంటే, ఎప్పుడైనా భయం అనేది ఏం చేస్తుందయ్యా అంటే మన సామర్థ్యాన్ని కూడా మనం మర్చిపోయేటట్టు చేస్తుంది. భయం అనేది ఏం చేస్తుందంటే మన స్టామినా ఏంటో కూడా మనం గుర్తించకుండా చేస్తుంది. మనం చేయగలం అన్నటువంటి ఆ ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా చేస్తుంది భయం. వీళ్ళందరికీ తుఫాన్లు కొత్త కాదు, కానీ అలలు లేచేసరికి వీళ్ళకి ఏమైంది? భయం పట్టుకుంది. ఎప్పుడైనా భయం మన చెంతనుంటే మన స్టామినాను కూడా మనము మర్చిపోతాం, మన స్టాండర్డ్స్ని కూడా మనం మర్చిపోతాం. ప్రయాణాన్ని మొదలుపెట్టారు, ఇంకా గట్టు దగ్గరికి రాలేదు, దారిలో ఉన్నారు, ప్రయాణం మధ్యలో ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందంటే తుఫాను రేగింది. వాళ్ళ మీదకి ఏమొస్తున్నాయంటే గాలి కొడుతుంది, ఎదరికి వెళ్ళకుండా ఆపేస్తుంది, వెనక్కి పట్టి లాగేస్తుంది. అలలు ఏం చేస్తున్నాయి? ముందుకు ప్రయాణాన్ని సాగనవట్లేదు, చాలా కష్టపడుతున్నారు ఎదరికి వెళ్ళడానికి. అది మనం వెళ్ళాల్సింది అక్కడికే అని అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం ఎదిగేటటువంటి పరిణామంలో, మనం ఎదరికి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని వెనక్కి పట్టి లాగే మనుషులు ఖచ్చితంగా ఉంటారు. మనం ఆనందంగా సంతోషంగా జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటే మనల్ని అణచివేసేటటువంటి శక్తులు ఉంటాయి. మనం ధైర్యంగా ఎదరికి వెళ్తున్నప్పుడు మనల్ని వెనక్కి పట్టి లాగేటటువంటి పరిస్థితులు, పరిణామాలు మన జీవితంలో ఉంటాయి. కానీ విచిత్రం ఏంటి అంటే పేతురు గారు ఈరోజు మనకు ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నారు. ఏంటంటే మనల్ని ఏదైతే నియంత్రిస్తుందో దేవుడు గనక మనకు తోడుగా ఉంటే, ఆయన మన జీవితంలోకి వస్తే మనల్ని ఏదైతే నియంత్రిస్తుందో దానినే మనము నియంత్రించగలం. మరలా దేవుడే మనకు తోడుగా ఉంటే, దేవునితో మనం కలిసి నడిస్తే మన జీవితాన్ని ఏదైతే నియంత్రిస్తుందో దానినే మనము నియంత్రించగలం. ఏదైతే మనల్ని కంట్రోల్ చేస్తుందో దానిని మనం కంట్రోల్ చేయగలం. ఏదైతే మన మీద అధికారం చలాయిస్తుందో దాన్ని మనం యేసు నామములో ఖచ్చితంగా అణచివేయగలం. దేవుని సహాయం మనకుంటే. ఎప్పుడైనా నీ జీవితంలో వచ్చే తుఫాను వలన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకు. నీ జీవితంలో చోటు చేసుకునేటటువంటి కన్నీళ్ళ వలన ఎప్పుడు కూడా నిరుత్సాహపడకు. నీ కన్నీళ్ళని దేవుడు నాట్యంగా ఖచ్చితంగా
మారుస్తాడు. అలలు నీ జీవితంలో ఎగసిపడుతున్నప్పుడు నీ జీవితం మీద నువ్వు పట్టు విడవకుండా పోరాడు. అలలు నీ కలలను చిదిమేస్తున్నప్పుడు నువ్వు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడు. దేవుడు నీ స్థితిని మార్చగలడు. దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. దేవుడు నీ ఆర్థిక పరిస్థితిని మార్చగలడు. నువ్వు ఎవరి మార్పు కోసం ఎదురు చేస్తున్నావు, ఆ వ్యసనాల బారిన పడిన ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు మార్చి ఉన్నతమైన స్థితిలో పెట్టగలడు. ఈ సందర్భం చోటు చేసుకునే ముందు యేసుక్రీస్తు వారు మాత్రమే అద్భుతం చేశారు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచడంలో యేసుక్రీస్తు వారి ప్రమేయం మాత్రమే ఉంది. కానీ దీని తర్వాత జరిగినటువంటి అద్భుతంలో పేతురు గారిని కూడా దేవుడు ఇన్వాల్వ్ చేశాడు. రిచన్న ఎగరేస్తున్నావు బైబిల్ని? ఖచ్చితంగా దేవుడు తన అద్భుతమైనటువంటి క్రియల్లో మనల్ని కూడా ఒక భాగాన్ని చేయగలడు. ఆయన మాత్రమే అద్భుతం చేయట్లేదు. ఇక్కడ అద్భుతంలో ఎవరిని పెడుతున్నారు? పేతురు గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని పంచడంలో యేసుక్రీస్తు వారి ప్రమేయం మాత్రమే ఉంది. కానీ ఈ సందర్భంలో ఆయన అద్భుతాన్ని చేస్తున్నప్పుడు ఎవరిని కలుపుకున్నారు? ఇప్పుడు పేతురు గారిని కూడా కలుపుకున్నారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, పేతురు గారు కూడా అద్భుతం చేసినట్టే. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో, యేసుక్రీస్తు వారి సహాయంతో. మనం ఆరాధించే దేవుడు అద్భుతాలని చేయగలడు. ఆయన నమ్మిన జనాంగంతో అద్భుతాలను కూడా చేయించగలడు. ఆయన అద్భుతాన్ని మాత్రమే చేయరు, మనతో కూడా ఆయన ఏం చేస్తాడు? అద్భుతాలని చేయిస్తాడు. ఏం చేయిస్తాడు? నాతోను నా దగ్గర 100 రూపాయలు ఉంటే దాన్ని 1000 రూపాయల కింద మార్చేస్తాడా? అది కాదు. అద్భుతం అంటే ఏంటి అంటే మన చేతులతో మనం చేయలేము అనుకున్న దాన్ని చేయించడం. ఇది నా కుటుంబం వల్ల అవుతుందా అనుకున్న దాన్ని ఆ కుటుంబంతోనే దేవుడు చేయించడం. నా పిల్లల్ని నేను ఉన్నతమైన స్థానంలో పెట్టగలనంటే నీ చేతే ఖచ్చితంగా నీ పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టించడమే నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో చేసేటటువంటి అద్భుతం. చీకటి కమ్ముకుంది, చుట్టూ అంధకారం ఉంది. పోనీ ఏమైనా బ్రతుకు బాగుందా అంటే, ప్రయాణం బాగుందా అంటే చుట్టూరు ఏం లేగుతుంది? గాలి రేగుతుంది, తుఫాను వచ్చింది, అలలు ఎగిసిపడి వీళ్ళని కొడుతున్నాయి. అయినా వీళ్ళు పట్టు విడవకుండా నిలబడ్డారు. చూడండి, వీళ్ళకి సమస్యలు కొత్త ఏం కాదు. శిష్యులకి సమస్యలు కొత్త ఏమీ కాదు. సముద్రంలో వేటకెళ్ళినప్పుడు తుఫాన్ ఏమన్నా కొత్త వీళ్ళకి కాదు. పట్టపగలే ఒక అద్భుతాన్ని చూసారు. ఏంటంటే 2 చేపల్ని 5 రొట్టెల్ని 5,000 మందికి పంచడం చూశారు. కానీ రాత్రి అయ్యేసరికి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో సహాయం చేద్దామని దేవుడు వస్తుండే. జాగ్రత్తగా వినండి. చుట్టూ చీకటి ఉంది, అలలు కొడుతున్నాయి, గాలి ఎగసిపడుతుంది. అటువంటి సమయంలో దేవుడు సహాయం చేద్దామని వస్తే ఆ సహాయం చేసే వ్యక్తిని ఏమనుకుంటున్నారు? వీళ్ళు భూతమని అనుకుంటున్నారు. 26వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. జాగ్రత్తగా ఉన్నాను. ఒక్కొక్కసారి మన పరిస్థితి కూడా ఇంతే. అసలే సమస్యల్లో ఉన్నాము. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది? అసలైన పరిస్థితి బాగాలేదు, ఇంకా దీనికి మించి కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? అసలే నా పరిస్థితి బాగాలేదు కదా, మరలా ఇది వచ్చింది ఏంటి, ఇంకా నా పరిస్థితిని అధ్వానంగా తయారు చేస్తానికి వచ్చిందని అనుకుంటాం. అనుకోమా, మనం కష్టంలో ఉన్నాం. ఆ కష్టంలో ఉన్నప్పుడు ఇంకో కష్టం వచ్చిందనుకో ఏమనుకుంటాం మనం? అసలు దీంతోనే నేను భరించలేకపోతున్నాను, ఈ కష్టంతోనే నేను భరించలేకపోతున్నాను, మరలా ఇది వచ్చింది ఏంట్రా అని మనం ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వమా? అదే ఇక్కడ వీళ్ళ జరుగుతుంది. అసలే చీకటి, చుట్టూ గాఢాంధకారము. పోనీ ఏమైనా వాతావరణం బాగుందా అంటే వాతావరణం కూడా బాగాలేదు. మన ప్రయాణం ఏమైనా సాఫీగా సాగుతుందంటే ప్రయాణం సాఫీగా సాగట్లేదు. పైగా వీటన్నిటికీ మించి ఏదో దూరంగా నడుచుకుని వస్తుంది ఏంటి అని అనిపిస్తుంది. సాతాను ఎప్పుడు అలాగే చేస్తాడు. మనం ఉన్న పరిస్థితుల్లో ఇంకా అధ్వానం స్థితిలోకి వెళ్ళిపోతున్నామేమో అని భ్రమించేటట్టుగా సాతాను చేస్తాడు. పగల అద్భుతాన్ని చేశారు యేసుక్రీస్తు వారు, శిష్యులు నమ్మారు.
రాత్రి అయ్యేసరికి ఏమనుకుంటున్నారు? ఆయన్ని భూతం అనుకుంటున్నారు. పగలు అద్భుతాన్ని చేసి నమ్మిన వాళ్ళు రాత్రి అయ్యేసరికి భూతం అనుకుంటున్నారు. ఇది ఆత్మీయ జీవితంలో ఎలా అర్థం చేసుకుంటామంటే, అంత లైఫ్ అంతా బాగుంది, దేవుడు ఇంకా అద్భుతాన్ని ఒకటి చేశారు. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుడు నా జీవితంలో ఉన్నాడు అని అనుకుంటాం. ఇది పగలు చేసే అద్భుతం లాంటిది. అన్నీ బాగున్నాయి, దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడు నిజంగా ఉన్నాడని అనుకుంటాం. పరిస్థితి బాగలేదు, దానికి తోడు ఇంకొక సమస్య వచ్చింది. అప్పుడు ఏమనుకుంటాము? నిజంగా దేవుడిని దేవునిలా చూస్తామా? ఏంటి దేవుడు ఎలా చేశాడు అని అనుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి గురేంటి అంటే, పౌలు గారు చెప్తారు ఒక అద్భుతమైన మాట, అది చూద్దాము. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. 8వ అధ్యాయము రోమేలికి రాసిన పత్రిక 35వ అధ్యాయము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇక్కడ మనిషి గురించి మాట్లాడుతూ వెంటనే పరిస్థితుల్లోకి ఎంటర్ అవుతున్నారు. చూడండి, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. శ్రమ దేవుడి నుంచి నిన్ను వేరుపరుస్తుందా? బాధ నిన్నేమన్నా దేవుడి నుంచి వేరుపరచగలదా? హింస ఏమైనా నిన్ను దేవుడి నుంచి వేరుపరచగలదా? కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన నిన్ను దేవుని నుంచి ఏది కూడా వేరు చేయలేదు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మాత్రమే కష్ట సమయాల్లో సహాయము చేయగలడు. వద్దాం మత్తయి సువార్త దగ్గరికి మరలా. 14వ అధ్యాయము, 14వ అధ్యాయము. అలలు కొడుతున్నాయి, తుఫాను రేగుతుంది, గందరగోళమైనటువంటి పరిస్థితులు. యేసుక్రీస్తు వారు వచ్చారు. వెంటనే పేతురు గారిలో వచ్చిన కదలిక ఏంటంటే, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవియ్యి అని అంటున్నారు 28వ వచనంలో. నీవే అయితే. వచ్చిన ఆయన ఏమంటున్నాడంటే, మొట్టమొదట భయపడొద్దు అని అంటున్నాడు. ఎందుకు భయపడొద్దు అని అంటున్నారు? గుర్తు చేస్తున్నారు, అసలు మీరు ఎలాంటి వాళ్ళు కూడా మర్చిపోయారు కదా భయంతోనూ అని. మీకేమన్నా ఇవేమన్నా కొత్త? ఈ సమస్యలు ఏమన్నా కొత్త? ఎందుకు కొత్తగా ఏదో వచ్చినట్టు భయపడుతున్నారు? ఎప్పుడు ఉండేదే కదా వచ్చింది అని ధైర్యపరుస్తున్నారు. అందుకే భయపడొద్దు అని అంటున్నారు. పేతురు గారిలో వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే, అసలు దేవుడే నా దగ్గర ఉంటే నాకు ఇంకా ధోనిలో ఉండాల్సిన పని ఏంటి? దేవుడే నా దగ్గర ఉంటే నేను ఇంక ఈ సమస్యల్లో ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇంకా సమస్య ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం నన్ను ముందుకి తీసుకువెళ్తుంది. దేవుడు అందరికీ ఖచ్చితంగా ప్రతి సమస్యలోనూ కూడా తోడై ఉంటాడు. ఇది పేతురు గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం. ఏ కష్టాల్లోనూ ఉన్నా, ఏ ఇబ్బందుల్లోనూ ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితుల్లోనూ ఉన్నా, దేవుడు నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. ఆ వచ్చినప్పుడు సమస్యల్ని కాదు మనం చూడవలసింది, ఎవరిని చూడాలి? వచ్చిన ఆయన్ని మనము చూడాలి. ఇక రెండవది, దేవుడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఏది కావాలో అడగడంలో ఏమాత్రం మొహమాటం ఉండకూడదు. చాలామంది దేవుడిని ఇది కూడా అడగాలా అని అనుకుంటారు. ఖచ్చితంగా ఆయన్ని అడిగే మనము ప్రతిదీ పొందుకోవాలి. ఏమంటున్నారు ఈయన? చూడండి 28వ వచనం. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. మరలా చదువుతున్నా. నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవియ్యి అని. అసలు అది ఎంత విచిత్రమైన కోరిక! ఎవరన్నా చేశారా అటువంటి పని? మనం దేవుణ్ణి అడగడంలో ఇది అడిగితే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో అని అనుకునే సందర్భాలు మన జీవితంలో ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇక్కడ పేతురు గారు అంటున్నారు, అసలు అడగడానికి ఏమాత్రం మొహమాటం లేకుండా దేవుణ్ణి అడగాలి. ఆయన కోరినటువంటి కోరిక
దేవుడు ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన వాడు అనే సంకేతాన్ని మనకిస్తుంది. ఇంకొకటి పేతురు గారిలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూశారో అక్కడ ఉన్న అందరిలో కల్లా మొట్టమొదటి స్పందించినటువంటి వ్యక్తి ఈయనే. ఏమని స్పందిస్తున్నారు? నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి. మరలా నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి. అంటే ఏం కోరుకుంటున్నారంటే పేతురు గారు, దేవా నేను నీ దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను, సెలవిస్తావా అని. అంటే దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈయన దగ్గర అవుతున్నారు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మాట ఏమన్నారు? మీ దగ్గరికి రావడానికి నాకు సెలవియ్యి. అంటే ఎప్పుడైతే దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారో, ఎవరి జీవితంలోనూ అంతకుముందు ఎవ్వరు చేయనటువంటి ఒక అద్భుతాన్ని యేసుక్రీస్తు వారు ఎవరితో చేస్తున్నారు? పేతురు గారితో చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు రావాలని సెలవిస్తున్నారో, ఆయన దగ్గరికి ఈయన చేరుకోవాలనుకుంటున్నాడో, ఏం జరుగుతుంది ఆయన జీవితంలో అంటే ఒక అద్భుతం జరుగుతుంది. దేవుని దగ్గరకు వచ్చే విషయంలో మనం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఆయన దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈయన జీవితంలో ఒక అద్భుతము చోటు చేసుకుంటుంది. అదే నీళ్ళ మీద నడవడం. ఎప్పుడైతే మనం దేవుడికి దగ్గర అవుతామో, మన హృదయం దేవుడికి దగ్గర అవుతుందో, మనం ఏదైతే ఆశిస్తున్నామో ఖచ్చితంగా అవన్నీ దేవుడు మన పట్ల చేసి తీరుతాడు. ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు? మనం దేవుడి దగ్గరికి నడుస్తున్నప్పుడు. పేతురు గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు, దేవా నీ దగ్గరికి వస్తాను నాకు సెలవియ్య అని అనగానే, అయితే వచ్చాయనన్నారు. వచ్చాయనన్నప్పుడు చూడండి, ఈయన ఏం చేస్తున్నారు? నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అది అద్భుతమా కాదా? ఎవరి చేత జరిగించారు? యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఆయనతో పాటు పేతురు గారి చేత కూడా చేయిస్తున్నారు. ఆయన మాత్రమే అద్భుతాలు చేయడు. ఆయనకి దగ్గర అవ్వాలే కానీ మన చేత కూడా ఆయన అద్భుతాలని చేయిస్తాడు. అద్భుతాల కోసం మనం ఎక్కడికో పరిగెట్టక్కల, ఎక్కడో ఏదో జరిగిపోతుందని పరిగెట్టక్కల. ఆయన దగ్గరికి పరిగెడితే మనమే ఒక అద్భుతాన్ని చేయగలం. పాపం తెలియక మోసపోయి మనం ఎక్కడెక్కడికో పరిగెడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. ఎక్కడికి పరిగెట్టాలి మరి? ఆయన దగ్గరికి పరిగెట్టాలి. ఆయనకి దగ్గర అవ్వాలి. దగ్గర అవుతూ ఉంటే ఆ దగ్గర అయ్యే ప్రాసెస్లో మనకి ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా తీర్చుకుంటాడు. విచిత్రం ఏంటంటే మనకి కొన్ని గుర్తుండవు, ఆ గుర్తుండలేని కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అని అంటున్నారు. ఏం వెతకాలంటే మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు ఇవన్నీ మన జీవితంలో ఏమవుతాయి? ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం వద్దన్నా కానీ వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ఏ ఇబ్బందితో నీ కుటుంబాన్ని నడపడం కష్టమవుతుంది, సరైనటువంటి తిండి కూడా పిల్లలకి పెట్టలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఇష్టమైంది కూడా కొనుక్కోవడానికి వెనకాడేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆశపడుతూ ఇవ్వలేకపోతున్నావేమో నీ పిల్లలకి, కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ జీవితంలో అలలు కొడుతున్నాయేమో. కానీ ఒక్కసారి ఆయన దగ్గరికి రావడం మొదలు పెడితే ప్రతి అలని దేవుడు ఏం చేస్తాడు? ప్రతి తుఫాన్ని దేవుడు ఏం చేస్తాడు? అణచివేస్తాడు, నిమ్మలం చేసేస్తాడు. మొత్తం అందరినీ గందరగోళ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు దూరం చేసేస్తాడు. పేతురు గారు చెప్తున్నటువంటి పాఠం అదే మనకి. ఇది ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నానో, నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయడం మాత్రమే కాదు, చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతాన్ని దేవుడు నా చేత చేయించాడు. ఆయనకి దగ్గర అవుతున్నప్పుడు చూడండి, ఒక విచిత్రమైన మాట చదువుదాం అక్కడే. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఇప్పుడు ఈ పేతురు గారు ఏం చేస్తున్నారు? నీళ్ళ మీద నడుస్తున్నారు.
ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? యేసయ్య దగ్గరికి. మరలా ఆ 29 చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఎక్కడికి వెళ్ళడానికి? యేసుక్రీస్తు వారు ఎక్కడో దూరంగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఈయన ఏమవుతున్నారు? నీళ్ల మీద నడుస్తున్నారు. 2 అడుగులు వేసరికి ఏమేమి చూద్దాం. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ప్రభువు ఎక్కడున్నారు? ఈయన అడిగేసరికి ప్రభు ఎక్కడున్నారు? ఎక్కడో దూరంలో ఉన్నారు. ఈయన ఆయన దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈయన అడిగారో వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకున్నారు. జాగ్రత్తగా ఉంది. ఎప్పుడైతే దేవుని వైపు మనం ఒక అడుగేస్తామో దేవుడు 2 అడుగులు మన వైపు వేస్తాడు. నడుచుకుంటూ వెళ్తున్నారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. దూరంగా ఉన్నారు. సమస్య వచ్చేసరికి వెంటనే ఎక్కడున్నారు? దగ్గరికి వచ్చేసారు. అంటే దేవుని వైపు మనం అడుగు వేయాలే కానీ దేవుడు ఖచ్చితంగా మన వైపు మనకంటే తొందరగా స్పీడ్గా మన దగ్గరికి దేవుడు వచ్చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడికి దగ్గర అవుతామో దేవుడు మనకి ఇంకా స్పీడ్గా దగ్గర అవ్వడానికి చూస్తాడు. పేతురు గారు మనకి నేర్పుతున్న పాఠం ఇదిగో, ఆయన వైపు అడుగులేయి, ఆయన నీ వైపు 100 అడుగులు వేస్తాడు. ఒక్క అడుగు వేయడంలో సందేహిస్తున్నావేమో. నీ జీవితం మారడానికి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నావు? ఒక్కడుగు దూరంలోనే. ఈ సంవత్సరం నీ కుటుంబ పరిస్థితులను మార్చడానికి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాం? ఒక్కడుగు దూరంలోనే. ఈ సంవత్సరం మన ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి ఎంత అడుగు దూరంలో ఉన్నాం? ఒక్కడుగు దూరంలోనే. ఆ పేతురు గారు ధైర్యం చేసి ఎలాగైతే ఒక్క అడుగు వేయగలిగారు, వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన దగ్గరికి, మన భాషలో చెప్పాలని జెట్ స్పీడ్లో ఆయన దగ్గరికి వచ్చేసారు. అయితే పేతురు గారు అలా అడిగేస్తున్నప్పుడు ఆయనకు సందేహం వచ్చిందంట. అదేనా చూసాం మనం. ఎప్పుడైతే సందేహం వచ్చిందో ఏమయ్యారు? మునిగిపోసాగారంట. బహుశా ఒక్కొక్కసారి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఒక్కోసారి డౌట్ పడుతూ ఉంటాం. అంటే ఈయనకు వచ్చినటువంటి డౌట్ ఎలాంటిదో తెలియదు. ఒకవేళ ఈయనకు వచ్చిన డౌటు ఇలా అయ్యి ఉండొచ్చు. ఏంటంటే అసలు ఎప్పుడు కూడా చరిత్రలో ఎవరు కూడా నీళ్ళ మీద నడవలేదు కదా, నేనైనా నడుస్తుంది అని సందేహపడి ఉండొచ్చు. లేదా మా పితరులు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, ఆయన బండ నుండి నీళ్లు రప్పించారు, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద నడిచాడు ఆయన, కానీ నీళ్ళ మీద ఆయన ఎప్పుడు నడవలేదే, నేనైనా నడుస్తుంది. ఏలియా గారు ఉన్నారు, వర్షం రాకుండా ప్రార్థించారు, వర్షం ఆగిపోయింది, ఆయన కూడా నీళ్ళ మీద నడవలేదు, నేనైనా నడుస్తుంది. యోనా గారు ఉన్నారు, తిమింగలం కడుపులో ఉన్నారు తప్ప ఆయన సముద్రంలో ఎప్పుడు కూడా ఆయన నడవలేదు నీళ్ళ మీద, నేనైనా నడుస్తుంది. దేవుడు నా పట్లైనా కార్యం చేస్తున్నాడు అని మనము సందేహపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదుటివారి జీవితంలో చేసిన అద్భుత కార్యాలని బట్టి మనం పరిమితము చేయకూడదు. ఎదుటివారి జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి మనం పరిమితం చేయకూడదు. మన దేవుడు ఎలాంటి వారు అంటే ఎవరి జీవితంలోనూ చేయనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆనాడు మహామహులు అనుకున్నటువంటి వారి జీవితంలో చేయనటువంటి ఒక అద్భుతమైన కార్యము పేతురు గారి ద్వారా దేవుడు జరిగించాడు. అలాగని వాళ్ళు ఏమన్నా చిన్నవా అంటే కాదు. వాళ్ళ జీవితంలో దేవుడు ఒక కార్యం చేశాడు, ఈయన జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు. ఎప్పుడు కూడా మనం తక్కువ చేసుకుని మనం దేవుణ్ణి ఊహించుకోకూడదు, తక్కువ చేసుకుని మనం దేవుణ్ణి చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలంటే దేవుడు నా జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేయబోతున్నాడు, చేస్తాడు. అంతే తప్ప మన ఆలోచన ఎలా ఉంటుందంటే అసలు నా కుటుంబంలో ఎవరు కూడా ఇంత పెద్ద చదువులు చదవలేదు, నా పిల్లల చేత నేను చదివించగలనా అని ఆలోచిస్తాను. అసలు నా కుటుంబంలో ఎవరో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేదు, నేను వెళ్తానా అని మనం సందేహపడతాం. అసలు నా కుటుంబంలో ఎవరు కూడా ఒక స్థాయిలో లేరు, నేను ఉంటానా అని మనం సందేహపడతాం. ఎవరు నా కుటుంబంలో అసలు ఉన్నతమైన స్థానంలో లేరు, చదువుల్లో లేరు, నా పిల్లలు ఉంటారా అని మనం సందేహపడతాం. కానీ దేవుడు ఎలాంటి వారు అంటే నువ్వు ఊహించిన దానికన్నా ఉన్నతంగా నిన్ను, నీ పిల్లల్ని, నీ స్వాస్థ్యాన్ని కూడా నిలపగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన అంటున్నారు, వచ్చే అనగానే ఆలోచించకుండా పేతురు గారు ఏమయ్యారు?
వస్తున్నారు నడుచుకుంటూ ఆయన దగ్గరికి. ఎప్పుడైతే ఈయన దగ్గరికి నడవడం మొదలుపెట్టారో వెంటనే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి నడవడం మొదలుపెట్టారు. దేవుడు తన దగ్గరికి మనల్ని పిలిచినప్పుడు, మనల్ని హత్తుకోవడానికి పిలిచినప్పుడు మనం ఏమాత్రము వెనకడుగు వేయకుండా ముందుకి వెళ్ళాల్సిందే. ఒక క్షణం మనం ఆలోచిస్తే, రమ్మన్నారు ఆ బోట్లో ఇంకెంతమంది ఉన్నారు? మిగిలిన శిష్యులు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏం వెళ్తావు, ఎంత తుఫాను కొడుతుంది అని కొంతమంది అని ఉండొచ్చు మానవ సహజంగా. లేదా అందులోనే ఇస్కరియోతు యోధ ఉన్నారు. ఇస్కరియోతు యోధ ద్రోహి కాబట్టి ఒకవేళ ఇప్పుడు పేతురు వెళ్ళిపోతే ఖచ్చితంగా సముద్రంలో మునిగిపోతారు కాబట్టి ఒక వికెట్ పడిపోద్ది అని అనుకుని ఉంటారా? ఆయన పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అనుకుని ఉంటారు. కానీ పేతురు గారు చూడండి, ఎవ్వరి మాటలు లెక్క చేయలా. ఎవరి మాట లెక్క చేశారు? ఆయన మాటే లెక్క చేశారు. రమ్మన్నారు, ఎవ్వరి మాట వినకుండా ముందుకు అడుగు వేశాడు. ఈరోజు ఆయన్ని నమ్ముకోవడంలో, ఆయన్ని ఆశ్రయించడంలో, ఆయన్ని అడగడంలో ఒకవేళ మొహమాటం ఉంటే మన ఆశీర్వాదాన్ని మనమే వెనక్కి నెట్టుకుంటున్నాం. ఒక్క అడుగు మనం వెయ్యాలి, కానీ దేవుడు ఖచ్చితంగా మన వైపు కొన్ని వందల అడుగులు వేసుకుంటూ వస్తాడు. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి తాకిడులు, జీవితాన్ని నడిపించడంలో కష్టపడుతూ ఉంటే ఒక్కసారి ఆయన గనక మన జీవితంలో జోక్యం చేసుకుంటే మనకి కష్టమేమో, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఈరోజు 2026లో ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు ఈ సంవత్సరాన్ని మొదలుపెట్టావో నీ కన్నీరు ఖచ్చితంగా ఆయన తుడుస్తాడు. ఆయన వైపు మనము అడుగులు వేసినప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన్ని విశ్వసిస్తేనే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన మాత్రమే చేయగలడని మనము దృఢంగా నమ్మితేనే మన జీవితంలో కూడా ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన కార్యాలని చేస్తాడు. మన దేవుడు అద్భుతాలని చేసే దేవుడు మాత్రమే కాదు, ఆ అద్భుతాలను మన చేత కూడా చేయించడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్.